వాల్మార్ట్‌కి వెళ్దామని రెడీ అయ్యాను. ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. ఓపెన్ చేసి చూస్తే పార్సెల్. సర్ప్రైజ్! ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. ఎవరేశారు? ఏమున్నాయో చూసేద్దామా? పదండి ఒకసారి ఓపెన్ చేద్దాము. టట్టడాయ్! ఓపెన్ చేసి చూస్తే పిండి వంటలు. గుమగుమలాడే, కరకరలాడే, తీయని కారం కారంది పిండి వంటలు వచ్చేసాయి. ఇవి ఎవరేశారు? ఏమేమేశారు? ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి. హలో ఆల్! బాగున్నారా? సో, చెప్పాను కదండీ ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది సర్ప్రైజింగ్ పార్సెల్ అన్నమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసేద్దాం ఒకసారి. ఇంకా ఇది నేను జస్ట్ నార్మల్‌గా మా అత్తమ్మతో మాట్లాడాను కానీ, ఏం చేస్తున్నారు? పంపిస్తారా మాకు? ఇలాంటి క్వెషన్స్ అసలు నేను ఏమీ అడగలేదు. వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు వేస్తాను, వస్తాయి అనేసి. సడెన్‌గా డోర్ తీసి చూసేసరికి పార్సెల్ ఉండిపోయింది. ఎంత హ్యాపీ అనిపించిందో ఫుల్ సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. సో, ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? సో, ఇదేనండి పార్సెల్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఏమున్నాయో ఒక్కొక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్ని తీసి కింద పెట్టుకుందాం మనము. సో, ఇప్పుడు మనం చూసేద్దామా? ఏమేమొచ్చాయి? అసలు ఏం పెట్టారు? ఏం పంపించారు అనేసి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి స్వీట్స్. సంక్రాంతి అంటేనే అరిసెలు కదండీ! సో, అరిసెలు పంపించారు. ఇవి టేస్టీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకటి టేస్ట్ కూడా చేశాను. చిన్న సైజులో బాగున్నాయి. మెత్తగా, సాఫ్ట్‌గా. ఇవన్నీ ఇంట్లో చేసినవే అండి. ఎక్కడ బయట కొన్నవి కాదు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ జంతికలు పంపించారండి. అవి ఆల్రెడీ కొంచెం ఇరిగిపోయాయి ట్రావెల్‌లో. కానీ పర్వాలేదు. ప్రేమతో పంపించినవి ఎలాగున్నా తినేస్తాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు తెలీదండి ఇవేంటో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇది ఒక రకమైన స్వీట్స్ అట అండి. అంటే గులాబీ పువ్వు లాంటి స్వీట్ అంట. నేను చూడడం ఫస్ట్ టైమే. ఇంకా టేస్ట్ చేయలేదు. మీలో ఎంతమందికి తెలుసు గులాబీ పూలు ఎంతమంది చేసుకుంటారు? ఇది ఇవేంటి ఇవి పౌడర్ అయిపోయింది. ఇది కూడా స్నాక్ ఐటమే అనుకుంటా అండి. అంత క్లియర్‌గా కనిపించట్లేదు. ఇవన్నీ ఆంధ్రావి కదా! నాకు అంతగా ఆంధ్రావన్నీ డిఫరెంట్‌గా ఉంటాయండి. నాకు ఏదైనా ప్రతీది కొత్తగానే అనిపిస్తుంది. రుచిగానే ఉంటుంది. వాటి పేర్లు కూడా చాలా డిఫరెంట్‌గానే ఉంటాయండి. నాకెంతో ఇష్టమైన గెస్ చేయండి చూద్దాం. ఇవి వడియాలు. అన్నం వడియాలు అంటారండి. సో, ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పటికి వండుకొని అయినా సరే ఈ వడియాల్ని పెట్టుకుంటారండి. నేను ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఈ వడియాలు తిన్నానండి. ఎంత టేస్టీగా ఉందో అసలు. జీలకర్ర, పచ్చిమిర్చి తగులుతూ అబ్బా! ఎక్సలెంట్‌గా అనిపించిందండి. నాకొకసారి ఇష్టమని చెప్పాను. అంతే గుర్తుంచుకొని మరీ పంపించారు. ఈసారి అత్తమ్మ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రెసిపీ షేర్ చేస్తాను నేను. అన్నం వడియాలంటారు వీటిని. బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా వేస్తే చక్కగా పాప్‌కార్న్స్ లాగా భలే పొంగుతాయండి. రుచిగా కూడా చాలా బాగుంటాయి. ఇదొకటి. ఇది వచ్చేసి పౌడర్. పల్లీల పౌడర్ అంటారనమాట. మనము ఇడ్లీలో వేసుకోవచ్చు, దోసకి పక్కగా పెట్టుకోవచ్చు. లేకపోతే మా కూర ఉంటుంది కదా! వంకాయ కూరలో, ఇంకా కొన్ని కొన్ని కూరల్లో ఇవి యాడ్ చేసుకుంటారండి. చాలా బావుంటది. పూర్తిగా పల్లీలు, ఎండుమిరపకాయలతో చేసిందనమాట ఇది. మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి. తప్పనిసరిగా మీకు మళ్ళీ నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. మాది తెలంగాణ సైడ్ అయితే గారెలు అంటాము. ఇక్కడ ఆంధ్ర సైడ్ ఏంటంటే చెక్కలు అంటారు. ఫస్ట్ టైమ్ విన్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఇవి కొన్ని పంపించారు. సో, ఇంకేంటి? ఇంకా కొన్ని పొడులు పంపించారు. ఇప్పుడు అవేంటో నేను ఆల్రెడీ కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎందుకంటే కొన్ని పాడైపోతాయి కదా! అందులోనూ ఒక 5 డేస్ ట్రావెల్ చేసి వచ్చినవి కదా! అందుకని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడే ఉండండి. ఎక్కడికెళ్ళొద్దు. ఓకేనా? వచ్చేసానండి ఫ్రిడ్జ్‌లో ఉన్నవన్నీ. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు పొడి.
కరివేపాకు పొడి అమెరికాలో చాలా కాస్ట్లీ అండి. కరివేపాకు ఇంత పొడి చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలని చెప్పొచ్చు. సో, ఇది మనం కూరల్లో వేసుకోవచ్చు, తాలింపులో వేసుకోవచ్చు, రసంలో, సాంబార్‌లో ఇలా మనకు ఏ వేపుడులోన కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం పంపించారు. నెక్స్ట్ వచ్చేసి మునగాకు పొడి. ఈ మునగాకు పొడైతే కరివేపాకుతో కంటే ఇంకా కాస్ట్లీ అని చెప్పొచ్చు. మునగాకు ఒక కట్ట వచ్చేసి $8 ఉంటుందిక్కడ. సో, నేనేదో ఒకసారి మాటల సందర్భంలో నేను చెప్పాననమాట. మునగాకు చాలా ఎక్కువుంటది ఇక్కడ ప్రైస్ అనేసి. అంతే. గుర్తుంచుకొని చేసి పంపించారు. ఇందులో ఉన్న వాటిలో నేనసలు ఏది ఒక్కటి కూడా అడగలేదండి అసలు. వాళ్ళు పిండి వంటలు చేస్తున్నప్పుడు కాల్ చేస్తే వీడియో కాల్‌లో చూసాను. అంతే. అబ్బా! మనం గూడా చేసుకుంటే బాగుండు అని ఒక ఆలోచనొచ్చింది. అంతే ఇంకా. 1 వీక్ కల్లా నాకు పార్సెల్ వచ్చేసిందండి. ఎంత సర్ప్రైజ్‌గా అనిపించిందో, ఎంత హ్యాపీ అనిపించిందో, వాళ్ళు ఎంత ప్రేమతోటి మనకి ఈ పిండి వంటలన్నీ వండి పంపించారండి. అది మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని నేను అనుకుంటాను. మన అవసరాలు తెలుసుకొని, మన సంతోషం కోసం కొన్ని పంపించినా గూడా అది ఆనందమే గదండీ! అది మాటలో చెప్పలేను. నాకంత హ్యాపీగుంది అసలు. సర్ప్రైజ్ ఏదైనా సరే చిన్నదైనా, పెద్దదైనా సర్ప్రైజ్ ఇస్తే నాకెంత ఇష్టమో అండి. సో, మీలో చాలా మందికి అలా ఇష్టం ఉంటుంది గదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఇది తీపి ఆవకాయ. మీలో ఎంతమందికి తెలుసు తీపి ఆవకాయ? నేనైతే ఫస్ట్ టైమ్ విన్నానండి తీపి ఆవకాయ. మనకి మామూలుగా ఆవకాయ పచ్చడి తెలుసు. అదే మామిడికాయ పచ్చడి తెలుసు కానీ, ఇలా తీపి ఆవకాయ అనేది నేను వినడం ఫస్ట్ టైమే అండి. తినలేదు కూడా ఇంకా. ఓకే. నెక్స్ట్. ఇది నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను జార్‌లో. ఎందుకంటే పాడైపోతుంది కదా! వాళ్ళంత కష్టపడి పంపించారు అందుకని. ఇదొచ్చేసి గోంగూర పేస్ట్. ఇంకా ములకాకు పొడితో పోల్చుకుంటే గోంగూర గూడా 2 సేమ్ పోటాపోటీలో ఉంటాయండి ప్రైస్‌లో. అది గూడా చాలా ఎక్స్‌పెన్సివే. కరివేపాకు, మునగాకు, గోంగూరాకు. ఇవి 3 చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. ఇక్కడ మాత్రం అమెరికాలో. ఇది పేస్ట్. ఇదొచ్చేసి మనము చికెన్ గోంగూర మటన్, గోంగూర పులిహార ఇలా అన్నిట్లో వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇక్కడ ములక్కాయలు గూడా చాలా ఎక్స్‌పెన్సివే అండి. యాక్చువల్లీ అది పంపించలేదు. ఎందుకంటే అందులో సీడ్స్ ఉంటాయి కదా! సో, సీడ్స్ ఎప్పుడు ఇక్కడికి అలో ఉండదండి. అందుకని పంపించలేదు. ఈ 4 చాలా కాస్ట్‌లీ అనమాట అమెరికాలో. ఇంకా ఇంకోటొచ్చేసి ఇది కూడా అంతే గోంగూర పేస్ట్. సో, 2 గోంగూర పేస్టులండి. అంటే ఎక్కువ పంపించారు. గోంగూర ఎక్కువ కాస్ట్‌లీ అనేసి. వీటిని మనము ఎన్ని రోజులైనా నిల్వుంటాయండి. అంటే ఒక 6 మంత్స్ వరకైనా ఉంటాయి. అంతలోపు మనము వాడేసుకోవాలనమాట. ఇంకా గోంగూర పేస్ట్ తోటి మీరేం రెసిపీ చేసుకుంటారో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? సో, ఇంతేనండి. ఆ! ఇంకొక నిమిషం. ఇంకొకటుంది మర్చిపోయాను. తీసుకొస్తానిప్పుడే. ఇక్కడే ఉండండి. ఓకేనా? సర్ప్రైజ్ మీకు కూడా. వచ్చేసాను మళ్ళీ. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఇవి వచ్చేసి నిన్న తినుకుంటూ అక్కడే పెట్టేసాను సోఫాలో. ఆల్మోస్ట్ ఇవి కూడా అయిపోయాయి సగము. చెప్పాను కదా! చెక్కలని. ఇవి 2 ప్యాకెట్లు పంపించారు. అయిపోయాయి. భాస్కర్ మూవీ చూస్తూ తినేసాను. అవి నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి బూందీ అండి. ఇంట్లోనే చేశారనమాట ఈ బూందీ. చాలా టేస్టీగా ఉంది. క్రంచీగా ఉంది. ఇది కూడా వచ్చేసి సున్నుండలు. చాలా ఇష్టమైన సున్నుండలండి. యాక్చువల్లీ ఎప్పుడు పంపించినా కూడా పౌడరే పంపిస్తారండి. మనం ఇంట్లో అప్పటికప్పటికి నెయ్యి వేసుకొని చుట్టుకొని తింటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయని. కానీ ఎందుకో మళ్ళీ చుట్టి పంపించేశారు. ఎందుకంటే ఎప్పుడు లడ్డూలు, ఈ సున్నుండలు పంపించినా కూడా పౌడర్ అయిపోతాయన్నమాట. అందుకని ఇంకా అలా పౌడర్ మాత్రమే పంపించేవారు. మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ ఇలా రౌండ్‌గా లడ్డూలు చుట్టి పంపించారు. కానీ పౌడర్ అయిపోయింది. సో, నేను మళ్ళీ వీటినన్నిటిని చక్కగా నెయ్యి వేసి చక్కగా లడ్డూలుగా చుడతాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.